కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సభని ఈరోజు నిజామాబాద్ నగరంలో కోటగల్లి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించి, ముఖ్యంగా ఈరోజు ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. వారి యొక్క జీవనాన్ని పూర్తిగా చిదిమేస్తున్నది. దీన్ని ప్రగతిశీల యువజన సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆదివాసుల హక్కుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా వాళ్ళని ఇచ్చేస్తూ ఉన్నది. దీన్ని ప్రగతిశీల యువజన సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కామ్రేడ్ ఏదైతే అల్లూరి సీతారామరాజు చూపించినటువంటి బాటలో నడిచినప్పుడు మాత్రమే కామ్రేడ్ అల్లూరికి నిజమైన నివాళని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పీడిఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఈ దేశం వారికే చెందాలని, అదేవిధంగా ఆదివాసుల హక్కుల కోసం, వాళ్ళ జీవనం కోసం ఈరోజు పోరాడినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు. ఆయన ఆశయాలు ఇంకా 101 సంవత్సరాలు ఆయన మరణించినా కానీ ఆయన ఆశయాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆయన ఆశయ సాధన కోసం కూడా ఈరోజు మేమందరం కూడా పోరాడుతున్నాం. అదేవిధంగా నేడు భారతదేశంలో మొత్తం కూడా ఆదివాసుల హక్కులను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి. ఈరోజు ఆపరేషన్ కగారుతో అనేక మంది ఆదివాసీ బిడ్డలను ఈరోజు హతమారుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. అదేవిధంగా విద్యా వ్యతిరేక విధానాలు ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా ఈరోజు ఆదివాసుల హక్కులను హరించేదానికి వ్యతిరేకంగా, ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా, అదేవిధంగా విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు, యువత పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.